హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాను. ఈ 4 రోజులు వర్షం పడటం వల్ల ఇంటికాడ పని కూడా కాలేదు. ఈరోజు వచ్చారు ఫ్లోరింగ్ బయటకి 30 mm 3 యూనిట్లు తోలిచ్చాం కదా, ఇసుక కూడా రావడం లేట్ అయింది. దానికోసం వర్షం కాలంగా కొద్దిగా ఇసుక గురించి కొద్దిగా లేట్ అవడం జరిగింది. ఈరోజు మొదలెట్టారు ఫ్లోరింగ్ బయటకి మిల్లర్ సహాయంతో కలిపి. మామూలుగా మనుషులు అయితే కలుపుతారంట, కానీ ఇది పెద్ద మెట్లు కదా 30 mm కాబట్టి కుదరదన్నారు. వాతావరణం కూడా బాగోలేదు, ఆయన ఫ్లోరింగే కదా, పోసిన తర్వాత వర్షం వచ్చినా పర్లేదు అన్నారు మేస్త్రి గారు. సరే చేయిందని మొదలుపెట్టి పావుగంట అవుతుంది. టీం కూడా తక్కువగానే వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు దానికి సరిపడా మెటీరియల్ అన్నీ తెచ్చుకున్నారు. ఈజీగా పోయటానికి ఎమ్మెల్యేలతో ఒకసారి దొరకటానికి అయితే ట్రాలీలు ఇచ్చారు. ఈ సిమెంట్ పట్టు కేసీబీ తెచ్చాం, చాలా బాగుంది. ఇది ఫ్లోరింగ్ అది ఇదే బాగుంటుంది. కట్టుబడి గట్ట ఇంకా వేరే మార్చుకోవచ్చు. స్లాబ్ కూడా వాడతారనుకో. చూడండి బ్రదర్, మన వాళ్ళు ఎంత ఈజీగా చేస్తున్నారో. ఇది వరకు అయితే మనుషులు కలపడం, ఏమైనాతో పట్టుకెళ్తాం, ఒక రోజున్నర పట్టేది పెద్ద పెద్ద బిల్డింగ్లకి. అయితే ఇదైతే మనిషికి ఇబ్బంది కలగదు. ఒకసారి పట్టుకెళ్ళేటప్పటికి 4-5 గమ్యాల పైన వస్తున్న మెటీరియల్ వస్తున్నారు. పని అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. మధ్య ఎండ కూడా తీవ్రంగా పెరుగుతుంది, డౌన్ అవుతుంది. చిన్న చిన్న తుప్పరు కూడా పడుతుంది. ఇక్కడ తాకి మేషులు ఇద్దరు వచ్చారు. దించాతోటి ఎప్పుడు కూడా కొట్టేస్తూ ఆ పంజా ఉంది, పంజాతోటి 4 అంగుళాల మందం ఇటుక సైజు లాగుతున్నారు. పని అయితే మటు మంచి ఫీగా జరుగుతుంది. చూడండి బ్రదర్స్, ఇలాంటి వాతావరణంలో చేయటం వాళ్ళకు కూడా చాలా ఉల్లాసంగా ఉంది. వాటర్ కూడా మేము మోటార్ పెట్టడం మీద ఆ నీరు డ్రమ్ మీద పెట్టేసి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, చూపు ద్వారా వచ్చేస్తున్నాయి. ఎవరి పని వాళ్ళే. ఇసుడు సోడు ఇసుకే, సిప్స్ సోడు సిప్స్, మెట్లో కలిపోడు మెట్లే. వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇసుక దగ్గరగా పంపించాను. ఇది లక్కవరం టీం. ఇది అది కాంట్రాక్ట్ మాకు సంబంధం లేదు, మేస్త్రికి ఇచ్చేసాం. చూడండి ఎంత నీట్గా కలుపుతున్నది. 2 రౌండ్లకే ఇసుక సిమెంటు మెట్లు కలిసిపోతుంది. ఎవరి వరకు వాళ్ళు ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మెట్లు కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం బేస్మెంట్ మొత్తం సరిపోద్దని వేయించాం. చివరి వరకు వస్తున్నది చూడాలి. ఏది కాతి తగ్గిందనుకో, స్లాబ్ పోసినప్పుడు ఆ కొద్దిగా ఉన్న మెట్లను దాంట్లో మిక్స్ చేసి కలిపి పోసేస్తారన్నారు మేస్త్రి గారు. పైప్ లైన్ కూడా లోపలికి ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మెట్లు వేయటం వల్ల దానికి ఏం ఫోర్స్ పడదు, అదేం కదిలే అవకాశం లేదు కింద. ఎందుకంటే ఇటుకలతో లేవులు వేసిన తర్వాత పైపులు పెట్టాం. కొంతమంది బేబీ సిప్స్ గట్ట పోస్తున్నారు, కొంతమంది 30 mm కాకుండా 3x4 మెట్లు కలిపి పోస్తున్నారు. ఇసుక కూడా గరికి ఇసుక కాదు, ఆటో మాదవటంతో సిమెంట్ తెచ్చి ఆటోలో ఉంచాం. కావాల్సిన కడికి పట్టుకెళ్తున్నారు. వాతావరణం గురించి పెద్దగా ఉండడం వలన అక్కడ ఎక్కువగా లోడ్ పడుతుందని చెప్పారు. వాటర్ కూడా తగ్గించారు, ఎందుకంటే వాతావరణం బాగోలేదు కదా. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ అది వాటర్లో అయిపోతుందని
తర్వాత తడిపేటప్పుడు దానిపైన కొద్దిగా సిమెంట్ ఇసుక కలిపి మాల్ కలిపి పోస్తానన్నారు. అక్కడక్కడ కొద్దిగా జాయింట్లు ఉంది. ఒకదాని మీద చోటు వెళ్ళేటప్పుడు గోడలు ఉంటాయి, గోడ మీద చెక్కేసుకుని ట్రాలీ తోసుకెళ్తా ఈజీగా చేసుకున్నారు. చూసారా, ఇసుక దిగట్లేదు ఎందుకంటే బేస్మెంట్ బాగా తడిపాం కదా, గుణపాలు వేసి నీరు పెట్టి బాగా తడిపాం. బట్టి రాయిలాగా ఉంది, దాని మీద ట్రాలీ నడిచినా దిగబడతలేదు. ఈ స్తంభాల దగ్గర వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ జాగ్రత్తగా మెట్లు చదువుతున్నారు మేస్త్రి గారు. ఏంటంటే 1-2 సార్లు ఆ రాళ్ళు బస్తా తీసిన పంచమైన పడ్డాయంటే రేపొద్దున ఇబ్బంది అవుద్ది. అంతే నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇంచుమించుగా దగ్గర పడిపోతుంది. కిచెన్ పోస్తున్నారు, కిచెన్ నుంచి హాల్కి వచ్చింది. ఇప్పుడు డైనింగ్ హాల్ కూడా దగ్గరికి వచ్చింది. ఎప్పుడప్పుడు దింసా కొడటం వల్ల పైకి ఉన్న పిక్కలన్నీ చక్కగా దిగిపోతున్నాయి. చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నారు, నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. మళ్ళీ మనం లేపని చేస్తారనుకోండి, బాధ్యతగా మనం ఉండాలి. కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు కూడా మన దగ్గర ఉండటం వల్ల వాళ్ళు చేసే విధానం కూడా మనకు తెలుస్తుంది. చూడండి, ఎక్కువగా ఉన్నదాన్ని లాగేస్తున్నారు. రేపు పొద్దున ఎక్కువగా ఉన్నదాన్ని వదిలేస్తే లెవెల్ పెరిగిపోద్ది. స్టైల్ చేసినప్పుడు పైకి వచ్చేస్తాయి. గొట్టాల మీద మటుకు కవర్ కట్టాం గట్టిగా. చూడండి, అక్కడక్కడ జాయింట్ కలలేదు. దాంట్లో మాల్ పోస్తారు, లాస్ట్లో పోసి వాటర్ పెట్టేస్తారు. ఎలాంటి గ్యాప్ గట్ట ఉండదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ దగ్గర పైపులు ఇప్పుడు జాగ్రత్తగా చూపించాను నేను. అది మరీ తవ్వటానికి చాలా ఇబ్బంది కదా ఇట్లయితే. మధ్యలో పోగానే టీ బ్రేక్ తీసుకున్నారు. నిన్న మట్టు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు పని అయ్యే వరకు ఆపరన్నారు. ఇసుక ఇప్పుడు ట్రిప్ వస్తుంది తాటర్తోటి, దాన్ని ఇప్పుడు దగ్గర వేపించేస్తాను. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకు కూడా పని త్వరగా అయిపోతుంటుంది. చూడండి, కలన కాడాల్లో పంజేతో లాగి మొత్తం మిక్స్ చేసేస్తున్నారు. బేస్మెంట్ పొద్దుట లైట్గా తడపమన్నారు, కొద్దిగా వాటర్ పెట్టి వాటర్ స్ప్రే చేశాను. ఆలు ఎక్కువ ఉండడం వల్ల లోడ్ ఎక్కువ పెట్టేటట్టు ఉంది. అయితే ఆ పక్కన ఉన్నదంతా తూర్పుపక్క ఖాళీ స్థలం, దాన్ని లాస్ట్లో పోస్తానన్నారు. ఇక్కడ బయట జనరల్ బాత్రూమ్ వస్తుంది, ఆ గ్యాప్ కూడా వదిలిచ్చేసాను బయట. తర్వాత కట్టాక దాంట్లో పోసుకుంటానన్నారు. ఇది బెడ్రూము, హాలు, మెట్లు ల్యాండింగ్. ఇది వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది బాల్కనీలో కింద ప్లేసు. ఇంకా ఇది కాక 3/4 షిప్స్ కూడా పక్కనే ఉంది, అది కూడా అవసరమైతే వాడేమని చెప్పాను. ఒకసారి కలిపితే అది 3 ట్రాలీలకు వస్తుంది. అంటే పెద్ద పెద్ద గిన్నెలు 9 అవుతుంది. అది తీసుకెళ్తాం కూడా చాలా ఈజీగా ఉంది వాళ్ళకి. ఇదివరకు 5-6 చేసే పని ఒక మనిషి చేతనకి అయితే అలా పోయటం వల్ల త్వరగా పని జరుగుతుంది. చెక్కలు వేసుకుని దిగుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు కూడా ఫ్రీగా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా అయితే చేస్తున్నారో తెలియజేయండి. నా విధానం అయితే ఇది. ఇంకా దగ్గర పడిపోతున్న వర్క్ అంతా. మాల్ కలిపారు, ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయి కలుపుకోకుండా అక్కడ కాల్తో చదువుతున్నారు చక్కగాను. తర్వాత వాటర్ పట్టేస్తానన్నారు. అప్పుడు అంతా మనకి నీట్గా సిమెంట్ చేసేసినట్టే ఉంటుంది. ఆ గ్యాప్లో కూడా ఈ సిమెంట్ వెళ్ళిపోతుంది చక్కగా. తర్వాత మళ్ళీ చూద్దరు, కానీ నేను మొత్తం వీడియో పెడతాను. ఈ పక్క మట్టుకు వదిలేశారు, సరిపోలేదని లాస్ట్లో పోస్తానన్నారు. ఇక పైప్ లైన్ కూడా వేసేసి రెడీ ఉంది.
ఇది 3వ ట్రిప్ మాల్ పోసేటప్పుడే చిన్న చిన్న గమ్మెడతో పట్టుకెళ్ళి వార్లంట పోసి చదువుతారు ఇప్పుడు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనుకోవాలి మనం. ఇది వరకు చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు మా ఇంటి దగ్గర చూశాను. సిమెంట్ మనం కలిపేదానికన్నా దాంతో కలిపితేనే బాగుంటుంది, త్వరగా పని కూడా అయిపోతుంది. గొట్టాలు గట్ట కదిలింది, ఇది ఒకసారి చెక్ చేసి చూసుకున్నాను, ఎందుకంటే తర్వాత బిగిసిపోయింది అనుకో మనం వాటిని కదపటానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు అన్నీ లేవులు కొనేలేదు చూశాను, బాగానే ఉన్నాయి. పని అయిపోయింది. ఇక వాళ్ళ సామాన్లు క్లీన్ చేసేస్తున్నారు, ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు మళ్ళీ నీట్ వర్క్ చేయాలి కదా. అది సిమెంట్ పట్టుకుని ఉండడం వల్ల రేపు పొద్దున వాళ్ళకి చాలా బాగా ఇబ్బందిగా ఉంటుంది. మాల్ కూడా చాలా మందంగా పోపించాను, చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు వాటర్తో స్ప్రే చేస్తే మొత్తం దిగిపోద్ది చక్కగా, దిగాక మనకి నీట్గా సిమెంట్ చేసినట్టే ఉంటుంది. ఆ వాటర్ ఫోర్స్ మొత్తం లోనికి దిగిపోతుంది. తాపీతో కూడా చదువుతున్నారు మేస్త్రి గారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చక్కగా జరుగుతుంది. ఆ గోడ మీద గట్ట ఉన్నదంతా తుడిచేస్తున్నారు, రేపు పొద్దున్న మళ్ళీ గోడ కట్టేటప్పుడు గట్ట అది ఇబ్బంది అవుతుంది, తవ్వుకోవాల్సి వస్తుంది. అది కాకోకుండా నీట్గా ఇప్పుడే చేసుకుంటే రేపు పొద్దున్న నీట్గా పెట్టినప్పుడు కూడా గ్యాప్ లేకుండా లైన్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొత్తం వర్క్ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం వర్క్ అవుట్ అయిపోయింది. ఈరోజు వాతావరణం బాగుంది, ఎండ కూడా పెరిగింది. ఇప్పుడు ఇక ఇబ్బంది అయితే లేదు, చక్కగా ఫ్లోరింగ్ స్ట్రాంగ్గా తయారైపోతుంది. ఇక నీట్గా చేశారు గొట్టాలు పక్కనంతా, ఇంకొక గంట సేపటికి నీట్గా ఆరిపోతుంది. ఇక్కడ మటుకు జనరల్ బాత్రూమ్ వస్తాను ఆపిచ్చేసాను, కట్టిన తర్వాత గ్యాప్ పూర్తి చేపిస్తాను. ఈ పక్కన మొక్కలు వేసుకుంటే కూడా కొద్దిగా వదిలేసాం. రేపు వచ్చి బాక్సులు పోతారు స్లాబ్ లెవెల్ వరకు, అప్పుడు మళ్ళీ ఆ కట్టుబడి కూడా నేను వీడియో పెడతాను. గుమ్మాలు కిటికీలు కూడా వచ్చేస్తున్నాయి. సిమెంట్ కూడా బుక్ చేసాం, అల్ట్రాటెక్ సూపర్. ఇవన్నీ వచ్చిన పని మొదలెట్టి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. నీళ్ళు కూడా దగ్గరగా అవ్వచ్చినాయి, కొద్దిగా సేపట్లో పంచాయతీ వాటర్ కూడా వస్తే దాన్ని స్టోర్ చేస్తాను. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చింది, దాని పక్కన ఇటుకతో వరుస కట్టిస్తాను పైకి. ఆ తర్వాత బ్యాలెన్స్ కూడా పోసేసి కట్టిద్దారని చూస్తున్నాను. ప్రారీ గోడ లెవెల్ వరకు పోయడం జరిగింది. ఇప్పుడు మా మిసెస్ వచ్చింది, ఆయన్ని అడుగుతుంది ఏంటి ఇక్కడ గ్యాప్ ఎందుకు వదిలారు, ఇది పోయిపోకుండా అని అడుగుతుంది. చెప్పాను పొద్దున ఇక్కడ 30 mm కాకుండా 3/4 పోస్తానన్నారు. ఈ వాటర్ లైన్ వెళ్ళే కాడ లోన్ సిమెంట్ ఒకటి చేయాలి, అది కూడా చేపించేస్తే ఇంకా వాటర్ వెళ్తే డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. ఉంది కదా కలిపి పోయించేయమంటుంది మిషన్, వద్దన్నాను. మిల్లర్ ఉంది కదా పోయించే 2 ట్రిప్లు అంటే వదిలే, ఇంకా రేపు మన పని వాళ్ళు చేసినప్పుడు కూతి కదా మిగిలిద్ది, దాంట్లో పోస్తానని చెప్పాను. ఇది జనరల్ బాత్రూమ్ గురించి కూడా అడిగింది, ఇక్కడ కూడా పోపించంటే పోయకూడదు, రేపు తవ్వాలి కదా, మళ్ళీ స్తంభాలు గట్ట ఇటుకు ఇబ్బంది అవుద్ది, ఇక్కడ వద్దని చెప్పాను. సరే అంది. పక్కన మొక్కలు వేసుకుంటాను. ఆ ప్లేస్ ఏదంటే ఈ పక్కన ఉంది, ఇది వేసుకుంటాను. 4 అడుగున్నర వస్తుంది పారి కూడా అని చెప్పాను హైటు. ఇక్కడ మొక్కల నిమిత్తం వదిలేసాం, చిన్న చిన్న మొక్కలు వేసుకుంటాం కోసం. స్టైల్ చేసినప్పుడు గ్యాప్ కూడా పూర్తి అయిపోతుంది. ఎంత వదులుతారు మొక్కలు కనుకుంది. ఇంటి పక్కన 1.5 నుంచి గోడ పక్క 1.5, మధ్యలో 3 అడుగులు ఇంచుమించుకుంటుంది, దాన్ని వదిలేస్తాం.